వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ఒక వీడియో చూపిస్తాను చూడండి. Medication was going to cost me $8,000 out of pocket in the US, and I got it for $25. Yep, just for 6 little pills, $1,000 out of pocket because my insurance wouldn't cover it. So my doctor was like, "Send the script to a Canadian pharmacy." Did that, asked how much it would be, expecting maybe like $100 or $200, which I was ready to pay for. They were like $25, $10 for the medication itself, $15 for the shipping, international shipping, direct from the manufacturer in India to me. చూసారు కదా, అమెరికాలో 94,000, భారత్లో కేవలం 950 రూపాయలు. ఎస్, యుఎస్ఏ హెల్త్ కేర్ సిస్టమ్ పై అమెరికన్ మహిళ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. భారతదేశం యొక్క ఫార్మా రంగం ప్రపంచంలోనే ఎంత శక్తివంతమైనదో, ఇక్కడ వైద్యం ఎంత చౌకైనదో నిరూపించే ఒక ఆసక్తికరమైన సంఘటన ఇది. ఒక అమెరికన్ మహిళ తన దేశంలోని హెల్త్ కేర్ సిస్టమ్ ఒక పెద్ద స్కామ్ అంటూ మండిపడింది. ఆమె అమెరికాలో $1,000 అంటే సుమారు 94,000 పెట్టుకునే మందులను నేరుగా ఇండియా నుంచి ఆర్డర్ చేసింది. షిప్పింగ్ కి $15, టాబ్లెట్లకి $10, మొత్తం ఛార్జీలతో కలిపి ఆమెకు కేవలం $25 అంటే 2,200 మాత్రమే ఖర్చయింది. అంటే అమెరికా ధరలో ఇది కేవలం 40వ వంతు మాత్రమే. ఇక ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చుతో నాణ్యమైన మందులు వైద్యం అందించడంలో భారత్ నెంబర్ 1 గా ఉంది. పశ్చిమ దేశాల ప్రజలు చికిత్స కోసం ఇండియాకు రాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం కొందరు భారత్ పై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే వారు అమెరికాలో వసూలు చేసే భారీ మొత్తాలతో పోలిస్తే ఇండియాలో వైద్యం వారికి చాలా తక్కువ ఖర్చుతో అయిపోతుంది. దాదాపు 15 ఏళ్ల క్రితం భారతీయ జలాల్లో సూపర్ బగ్ ఉందంటూ పశ్చిమ దేశాల ప్రజల్లో ఒక రకమైన భయాన్ని సృష్టించారు. అప్పట్లోనే ఇండియాకు మెడికల్ టూరిజం పెరగకుండా చేసేందుకు జరిగిన ఒక స్పష్టమైన కుట్ర అది. ఇప్పటికీ ఇండియా అంటే కేవలం కాలుష్యం, అపరిశుభ్రత లేదా అసురక్షితమైన దేశం అంటూ నెగిటివ్ ఇమేజ్ ని ప్రచారం చేస్తూ విదేశీయులను రాకుండా ఆపుతున్నారు. ప్రస్తుతం భారతదేశ మెడికల్ టూరిజం విలువ సుమారు 10 నుంచి $13 బిలియన్ ఉంది. ఒకవేళ ఈ తప్పుడు ప్రచారాలు గనక లేకపోయి ఉంటే ఇది సులభంగా 100 నుంచి 150 బిలియన్లకు చేరేది. భారతీయ ఫార్మా మరియు వైద్య రంగం యొక్క సత్తాకు విదేశీయుల స్పందనే ఒక నిదర్శనం. భారతదేశంలో పుట్టినందుకు నిజంగా గర్వపడుతున్నాను. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం, మార్కెటింగ్ యాడ్స్ కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.